మానుకొని ప్రార్థన చేస్తే నీ దేవుడు కదిలొస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు కదలకుండా కరుణ దయ లేని ఒక శిల కాదండి. హీఈస్ నాట్ అ స్టోన్. మనిషికి భావోద్వేగాలు ఇచ్చిన దేవునికి ఫీలింగ్స్ ఉన్నాయి. నీ బాధలేంటో ఆయన పట్టించుకుంటాడు. నిజంగా మనఃపూర్వకంగా దేవుని వైపుకు నువ్వు తిరిగి గుండెలు బాదుకొని రోధిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు తన జాలిని చూపిస్తాడు. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రార్థించడం ద్వారా మనకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుడు కీడును కొట్టివేస్తాడు. హల్లెలూయా. చాలామందికి ఇది ఒక భయం ఉంటుంది. ఏ కీడు వచ్చేస్తుందో, ఏ కీడు మా కోసం కాసుకొనుందో. ఇంటి ముందు ఒక నిమ్మకాయ కనబడగానే అమ్మో ఎవరో పెట్టేశారు ఏదో, వీళ్ళకి ఏదో ఒక కళ రాగానే భయపడిపోతారు. మొన్న ఈ మధ్య ఒక తమ్ముడు ఒక ఫోటో నాకు తీసుకొచ్చి చూపించారు. ఏంటి బ్రదర్ అంటే, చాలా టెన్షన్ పడుతున్నారు. మా అక్క ఫోటో తీశాను సిస్టర్ నేను. అయితే ఆ ఫోటోలో మొహం ఒక్కటే నల్లగా